నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మహానాడు వేదిక షిఫ్ట్ కానుంది. ఇక నెల్లూరు జిల్లాలో అయితే టీడీపీ మహానాడు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మహానాడు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ముందు శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహించాలనుకున్నారు అధిష్టానం. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయం తీసుకుంది. మహానాడు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని, అలాగే ముందు శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఇప్పటికే అధిష్టానం అనుకుంది. అలాగే జూన్ జూలైలో ఉత్తరాంధ్రలో ప్రధాని మోదీ సభ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ న్యూస్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు ఫోన్ ద్వారా. ఏడుకొండలు. ఎస్ మానస, ఏదైతే టీడీపీ శ్రేణులు జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ మహానాడు ఏదైతే టీడీపీ మహానాడు ఈ నెల మే నెల 27, 28, 29 తేదీలో జరిగేటువంటి ఈ మహానాడుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే గత ఏడాది చూస్తే కనుక కడపలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఉత్తరాంధ్రలో నిర్వహించాలని చెప్పేసి ముందు సంకల్పించారు. దానికి సంబంధించి ఇప్పటికే కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే జూన్ జూలైలో అటు ప్రధాని మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఈ మహానాడిని ఈసారి నెల్లూరులో నిర్వహించాలనేటువంటి సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మహానాడు వేదికనైతే ఇప్పుడు మార్పు చేసినటువంటి పరిస్థితి. అయితే వచ్చే నెల 27, 28, 29 తేదీలో జరిగేటువంటి మహానాడుకి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే భూమి పూజ చేసి అక్కడ ఏదైతే అత్యంత అనువైనటువంటి ప్రదేశాన్ని ఇప్పటికే చూసే బాధ్యత కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రికి అలాగే ఆ ఎమ్మెల్యే కూడా అప్పగించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే కనుక ఈ ఏడాది ఈ యొక్క మోడీ పర్యటన నేపథ్యంలో దీన్ని మార్పు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడినట్టు తెలుస్తుంది. అయితే ఇటు నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో నిర్వహిస్తారనేది వేచి చూడాలి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.